పేదలకు ప్రభుత్వం 15 ఆగస్టు కానుకగా అన్న క్యాంటీన్స్ ను సిద్ధం చేసింది ఏపీ ప్రభుత్వం. కృష్ణా జిల్లా గుడివాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ రోజు అన్న క్యాంటీన్స్ ను పునః ప్రారంభించారు. ప్రారంభించిన మొదటి అన్న క్యాంటీన్ లో చంద్రబాబు నాయుడు లోకల్ ఎమ్మెల్యేస్ ప్రజలను కలిసి మాట్లాడుతూ టోకెన్ తీసుకుని వాళ్లతో కలిసి భోజనం చేశారు. ₹5 నామమాత్రపు ధరకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకోసం అందమైన క్యాంటీన్స్ నిర్మించింది. ప్రస్తుతం పెరిగిన రేట్లతో బయట టిఫిన్స్ భోజనాలు చేయటం చేతి చమురు వదిలించుకోవాల్సిందే. మినిమం టు మినిమం ఒక్క టిఫిన్ ₹30కు తక్కువ లేదు. రోజువారీ కూలీలు, గవర్నమెంట్ హాస్పిటల్స్ కు వచ్చే పేద రోగులు ఎక్కువ రేట్స్ తో టిఫిన్ భోజనం చేయడం కష్టం. ఇలాంటి పేద బడుగు వర్గాల అనార్థుల ఆకలి తీర్చడానికి ఏపీ ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ అన్నా క్యాంటీన్స్ నిర్వహణ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 203 క్యాంటీన్స్ లో ప్రస్తుతం 180 సిద్ధమయ్యాయి. ముందుగా 100 క్యాంటీన్స్ లో భోజనం అందిస్తారు. రేపు మిగిలిన 99 క్యాంటీన్స్ లను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఆయా నియోజకవర్గాల్లో ప్రారంభిస్తారు. ఆహార పదార్థాల తయారీ, సరఫరా బాధ్యతలు ఇస్కాన్ సంస్థ టెండర్లలో దక్కించుకుంది. ఒక్కో అన్నా క్యాంటీన్ కు 1000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 40 లక్షలతో నిర్మించారు. నిత్యం సందడిగా ఉండే ప్రాంతాలను ఎంపిక చేసి అందంగా నిర్మించారు. అన్నా క్యాంటీన్ చుట్టూ కూడా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. కూర్చొని భోజనం చేసే వాతావరణమే ఇక్కడ కల్పిస్తున్నారు. అన్నా క్యాంటీన్స్ కు సంబంధించిన మెనూ కూడా వచ్చేసింది. ఆదివారం మినహా మిగిలిన అన్ని రోజుల్లో అన్నా క్యాంటీన్స్ పనిచేస్తాయి. ఇంతకీ అసలు క్యాంటీన్ మెనూలో ఏమేమి వడ్డిస్తారు, ఏ రోజు మెనూలో ఏముండబోతుంది ఓసారి చూద్దాం. అన్నా క్యాంటీన్స్ లో బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఉంటుంది. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఏదైనా ₹5. బ్రేక్ఫాస్ట్ ఉదయం 7:30 నుండి 10 గంటల వరకు ఉంటుంది. అలాగే లంచ్ మధ్యాహ్నం 12:30 నుండి 3 గంటల వరకు ఉంటుంది. డిన్నర్ రాత్రి 7:30 నుండి 9 గంటల వరకు ఉంటుంది. ఆదివారం అన్నా క్యాంటీన్స్ కు సెలవు. బ్రేక్ఫాస్ట్ లో ఇడ్లీ, పూరి, ఉప్మా, పొంగల్ పెడతారు. భోజనంలో కూర, పప్పు, సాంబార్, పచ్చడి, పెరుగు వడ్డిస్తారు. వారానికి ఒక్కరోజు స్పెషల్ రైస్ ఉంటుంది. మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనంలో రైస్, కూర, పప్పు లేదా సాంబార్, పెరుగు, పచ్చడి వడ్డించుతున్నారు. వారమంతా మెనూ ఇలానే ఉండనుంది. కానీ కూర మాత్రం రోజుకో రకం ఉంటుంది. అల్పాహారంలో ఇడ్లీ, పూరి అయితే ఒక్కొక్కరికి 3 చొప్పున వడ్డించుతున్నారు. ఉప్మా, పొంగల్ 250 గ్రాములు వడ్డిస్తారు. వైట్ రైస్ 400 గ్రాములు, చట్నీ లేదా పొడి 15 గ్రాములు, సాంబార్ 150 గ్రాములు, మిక్చర్ 25 గ్రాములు, కూర 100 గ్రాములు, పప్పు లేదా సాంబార్ 120 గ్రాములు, పచ్చడి 15 గ్రాములు, అలాగే పెరుగు 75 గ్రాములు వడ్డించనున్నారు. సో ఇది అన్నా క్యాంటీన్స్ లో ఇవాల్టి నుండి లభించబోతున్న సౌకర్యాలు. ముందే చెప్పుకున్నట్టు రేపటి నుంచి 100 క్యాంటీన్లు అందుబాటులో ఉంటాయి. త్వరలోనే మిగిలిన కూడా ఏపీ ప్రజలకు అందుబాటులో ఉండనున్నాయి.